హాయ్ ఫ్రెండ్స్. అసలుకి ఈరోజు అసలుకి గేమ్ అసలు బీభత్సంగా ఉండింది. అసలు మీరు లైవ్ చూడలేదు. లైవ్ అయితే అసలుకి నామినేషన్లు అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. అవి కూడా భరణి గారికి అండ్ తనుజ గారికి అసలు నామినేషన్సే కదా ఈరోజు మొత్తం లైవ్ కానీ మొత్తం తనుజ చుట్టూ తిరిగిందండి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజము. సో మొత్తం ప్రతి నామినేషన్లో తనుజగానే ఉన్నారు. ఈవెన్ లైవ్లో కానీ ప్రతిదీ మొత్తం తనుజ చుట్టే ఉండింది ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తము. సో ఈరోజు మెయిన్ వచ్చి లైక్ భరణి గారు అండ్ తనుజ గారు. భరణి గారు అండ్ తనుజ గారు అసలు ఏమన్నా పాయింట్స్ అండి. యాక్చువల్లీ నార్మల్గా ప్రోమోలో వచ్చింది డిఫరెంట్. అసలు నార్మల్ ప్రోమోలో అయితే కొంచెం అంటే నెగిటివ్గా అలా అనిపించింది, అంటే ఎక్కడ కట్ చేశారు. బట్ నార్మల్గా లైవ్ చూసినప్పుడు లైవ్ చూసి ఈవెన్ ఎపిసోడ్ చూసినప్పుడు అసలు మీరు ఎపిసోడ్లో చాలా తక్కువ వేశారు. లైవ్లో అయితే ఆల్మోస్ట్ లైక్ 2-3 అవర్స్ అసలు వాళ్ళ డిస్కషనే జరిగింది. లైక్ భరణి గారు అండ్ తనుజ గారు అండ్ దివ్య గారు. సో ఇలా ముగ్గురు చుట్టే ఉన్నింది ఈరోజు. సో అంటే ఇంకంతే మొత్తం తనుజమయం అయిపోయింది అసలు మొత్తము బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ మొత్తము. సో ఏం జరిగిందంటే యాక్చువల్లీ అలా టాస్క్ గురించి అలాంటి ఎపిసోడ్లో కూడా చెప్పాము. సో ఈరోజు ఏం జరిగిందంటే వాళ్ళు టెడ్డీ బేర్స్ చెప్తారు, అక్కడ ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి వెళ్ళాలి. సో తీసుకెళ్ళిన వాళ్ళు లాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు నామినేట్ చేసుకోవాలి. లైక్ ఆ ఫోటోలో ఉన్న పర్సన్ వాళ్ళు డిఫైన్ చేసుకొని నామినేట్ అవ్వాలి. సో ఇది ప్రాసెస్. బట్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి రౌండ్లో బిగ్ బాస్ ఏంటంటే చేంజ్ చేస్తూ వచ్చారు. సో చేంజ్ చేస్తూ వస్తే లైక్ అంటే భరణి గారు అంటే తనుజ గారు అంటే భరణి గారు ముందు భరణి గారిని అంటే నామినేట్ చేయాలి, బర్నీని ఇమాన్యుయల్ నామినేట్ చేయాలి ఆల్రెడీ అనుకున్నాడు. ఎవరు అంటే తనుజ ముందే ప్లాన్ చేసుకుంది. ఈ ఈ ఎపిసోడ్లో మనకు నిజంగా అంటే తనుజ అసలు గేము అసలు ఆ స్ట్రాటజీ అంతా అసలు వేరే లెవెల్. సో అనుకొని తనకి ఆల్రెడీ ముందే పవన్తో రీతితో వీళ్ళందరితో మాటలు లైక్ రాముతో కానీ ముందే స్ట్రాటజీలు అన్నీ వేసేసింది. సో పవన్ తను వస్తారు. సో పవన్ తను వచ్చి వాళ్ళిద్దరూ పవన్ వచ్చి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. పవన్ వచ్చి బర్నీ గారిని అండ్ సాయి వస్తారు. సాయి వచ్చి తనుజాని. సో ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళ ఫోటోలు వీళ్ళిద్దరూ వాళ్ళు మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు తనుజాకి బర్నీకి పడిందండి. సో భరణి గారు తనుజ గారు అసలుకి ఏమన్నా ఉండేది అసలు ఒక రేంజ్లో ఉండే అసలుకి ఈరోజు అయితే వాళ్ళిద్దరిది అసలు ఫుల్ ఫైర్. అసలుకి నాకు తెలిసి భరణి గారు అసలు ఏం మాట్లాడలేకపోయారు తనుజ ముందు. సో ఏం లేదండి, లైక్ నార్మల్ తనుజ వచ్చి భరణి గారు ఏమంటారంటే లైక్ అసలు మామూలుగా తను వచ్చి డెమాన్ వచ్చి మీరు ఏం ఆట ఆడట్లేదు, వచ్చిన తర్వాత కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఈవెన్ క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా అని చెప్తారు. సో చెప్తారు మామూలుగా డెమాన్ వచ్చి బర్నీ గారికి. అలాగే సాయి గారు కూడా ఏమంటారంటే తనుజ మీరు సేఫ్గా ఆడుతున్నారు, లైక్ మీరు ఏం ఆడట్లేదు, మీరు ఈవెన్ అడుక్కున్నారు లైక్ క్యాప్టెన్సీ అప్పుడు అది ఇదని చెప్తారు. అది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వేసిన పాయింట్ మళ్ళీ ఈ వీక్ వేస్తున్నాడు. సో అది పక్కన పెడితే భరణి గారు తనుజ గారు. భరణి గారు ఏమంటారంటే నేను బెస్ట్ ఇచ్చాను, సో నా గేమ్ కూడా ప్రతి దాంట్లో నా గేమ్ బాగా ఆడుతున్నాను, సో నేను బెస్ట్ గేమ్ ఇచ్చాను. బట్ నేను ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోలేదు, సో నేను ఎవరి దగ్గర సింపతి తీసుకోలేదు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర అరవలేదు, ఈవెన్ నేను రేషన్ మేనేజర్ చేసి నా బెస్ట్ ఇచ్చాను, అది ఇదని అన్నీ చెప్పుకొస్తాను. సో ఇది పక్కన ఇంకా తనుజ వస్తుందండి. తనుజ మీరు చేశారు, మీరు రాగానే హౌస్లోకి రాగానే 1 సెకండ్ మీరు హౌస్లోకి రాగానే కట్రప్ప లైక్ ఒక రేంజ్లో అంటే ఒక పాజిటివ్ వైపుతో వచ్చారు. లైక్ ఇంకా గేమ్ మీరు బాండ్స్లో బయటకు వెళ్ళారు. సో మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నేను గేమ్ అంతా చేంజ్ చేస్తా అయ్యేదని అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత మీరు నామినేషన్ అప్పుడు నా ఫైర్ తర్వాత నాకు అంత కనిపించలేదు, మీరు నాకు మళ్ళీ సేమ్ ఒక పర్సన్తో ఉండిపోయినట్టు అనిపిస్తుంది షాడో లెక్క, నాకు అది కనిపించడం లేదు అని చెప్పుకొచ్చాడు. సో చెప్పుకొస్తే అలానే టాస్క్ రిస్క్ ఇన్ మై ఛాన్స్ లేదు అంటే తర్వాత నుండి ఇక ఫుడ్ టాస్క్ విషయంలో అయితే ఇలా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టాస్క్లో కూడా మేము మీకు సపోర్ట్ ఇచ్చాము. సో క్యాప్టెన్సీ అప్పుడు టాస్క్ ఇచ్చేటప్పుడు మీరు నా దగ్గరికైనా దివ్య దగ్గరికి వెళ్ళాలి కదా, మీరు అక్కడ సేఫ్ ఎందుకు ఆడారు అంటే ఇంతకుముందు టాస్క్ ఆడతారు కదండి లైక్ దివ్య గారు అండ్ వాళ్ళిద్దరు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తను వెళ్ళడు కదా. సో అక్కడ నాకు సేఫ్ అనిపించింది, మీరు అక్కడ ఎందుకు వెళ్ళాల్సింది కదా, తన సైడ్కైనా వెళ్ళాల్సింది, నా దగ్గర సైడ్కైనా ఎందుకు అక్కడ అలా ఆగిపోయారు, నాకు అది సేఫ్ గేమ్గా అనిపించి మీరు ఇంకా మీ పాయింట్ మీరు బయటికి చెప్పలేకపోతున్నారు అంటే అన్ని కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా చెప్పింది తను. అలానే ఎలా చెప్తుందంటే అట్ ద సేమ్ టైం లైక్ బిర్యానీ విషయంలో వచ్చి
అది ఎగ్జాక్ట్గా ఏంటంటే బిర్యానీ వాళ్ళ టీం వాళ్ళు గెలిచారు. సో వీళ్ళ టీంలో వీళ్ళు ఉన్నారు. సో బిర్యానీ వాళ్ళకి పెట్టలేదంటే ఏ టీం అయ్యాక మీకు పెడతాను అంటే ఏ టీం అయ్యాక పెడతా అంటే ఏ టీంలో ఆల్రెడీ ఇద్దరు తింటున్నారు, ఇమాన్యులు, రామ్. సో అక్కడ ఏంటంటే పవన్కి ఫుడ్ లేదు, ఈవెన్ మాధురికి వెళ్ళలేదు. సో అక్కడ కూడా మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు, సో మీరు సేఫ్గా ఆడుతున్నారు అంటే అక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం లైక్ వాళ్ళ డెమోన్ వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎందుకంటే డెమోన్ వాళ్ళ టీమే, డెమోన్ ఆట ఆడండి బట్ డెమోన్కి పీసెస్ రాలేదు. సో ఇది చెప్పేది. అలాగే రాము ఇమాన్యుల్ తనకి ఫేవరిజంగా వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టారు. సో ఆ విషయంలో ఈవెన్ తనుజాకి వెళ్ళకోలేదు. ఈవెన్ ఆ టైంలో కూడా దివ్య మధ్యలో మాట్లాడుతుంది. సో ఇవన్నీ తను కరెక్ట్గా చెప్పింది. సో మనం తప్పు పట్టడానికి లేదు. అలానే ఏంది మొత్తం వచ్చి తన ముందు చెప్పాను, నేను మళ్ళీ మీరు వచ్చేసరికి మీ గేమ్ అసలు ఫిదా అయిపోయాను, లైక్ గేమ్లో లైక్ ఈ బంధాలు అవన్నీ వద్దనుకొని ముందే మనం అనుకున్నాము. సో మధ్యలో ఎవరు కూడా రావద్దు లైక్ అని మొత్తం మాట్లాడుకున్నాం. ఈవెన్ నేను మీ దగ్గర ఆ గేమ్ చూడట్లేదు, మళ్ళీ మీరు అక్కడే ఉన్నట్టు అయిపోయారు ఒక మనిషి దగ్గర అని చెప్పుకొచ్చింది. సో ఛాన్స్ తర్వాత నేను చెప్పాను కదా అప్పుడు నీకు కెప్టెన్సీ, అప్పుడు నేను దివ్యాకే సపోర్ట్ చేశాను, నీకు చెప్పాను కదా నేను తనతో వాడానంటే, అప్పుడు తను అంటే మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా ఆడేదాన్ని కదా, మీరు తనకు ఛాన్స్ ఇచ్చారు, నాకు ఛాన్స్ నేను అడిగాను, నేను రిస్క్ చేసుకోవాలనుకోవట్లేదు, అది నాకు అక్కడ ఉండాల్సిన టాస్క్. సో నా లైఫ్ నేను రిస్క్ తీసుకోవట్లేదు, అందుకే నేను నీకు ఇవ్వలేదంటే అంటే నేను అంటే రిస్క్ తీసుకోవట్లేదు నాకు ఇవ్వలేదంటే అంటే నేను వీకా, నేను బాగా ఆడినా అది ఇదని చెప్తాను. సో నేను ముందే చెప్తాను, అలా ఉంటే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేసావు కదా, అలానే కదా మీరు ఆ మాట అన్నప్పుడు నాకు కూడా ఛాన్స్ ఇస్తుంటే నేను గెలిపించేదాన్ని కదా అని తను అయింది. అది గుడ్ పాయింట్, ఎందుకంటే తను చెప్పింది. మరి ఆ విషయం నువ్వు ఆ రోజు అడగలేదంటే ఆ రోజు నాకు ఎక్కడ అడిగాను, అప్పుడు కూడా తను ఏమంటారు ఇమాన్యుల్ దివ్య, మీరు ఇప్పుడు ఇమాన్యుల్ దివ్య అంటున్నప్పుడు నా వాయిస్ ఎక్కడుందని, నా వాయిస్ ఎక్కడుంది, నేనేం చెప్తాను అని చెప్పి చాలా బాగా మాట్లాడింది. తర్వాత సో తను ఒక డైలాగ్ అంటారండి, సీరియస్ నాకు షాక్ అనిపించింది. అంటే నేను ఇంత సపోర్ట్ తీసుకొని నేను ఇంత చేస్తే అంటే పర్సనల్ అది అని చెప్తే, మీరు పర్సనల్ ఏమైనా బయట చూసుకోండి ఇక్కడ కాదు అని చెప్పేసరికి తర్వాత ఏమంటారంటే బంధాల మధ్య బంధాల మధ్య బయటికి వెళ్ళొచ్చాను, సో మీరు కూడా బంధాల మధ్య వెళ్ళి బయటికి వెళ్ళి వస్తే తెలుస్తుంది అని చెప్పి తను ఆ పాయింట్ అంటే నాకు అర్థం కాదు. అంటే తను వెళ్ళేందని తను కూడా బయటికి వెళ్ళి రావాలి, ఇది నాకు ఎక్కడ పాయింట్ నాకు అర్థం కాలేదండి. ఐ వాంట్ హర్ టు గో అవుట్ అని చెప్తే అసలు నాకు అర్థం కాల. తను వెళ్ళి వస్తే ఈయన కూడా వెళ్ళమనడం ఎంత అని నా వల్ల. సో అప్పుడు ఒక డైలాగ్ అంటుందండి, నా వల్ల వెళ్ళారా, సో నా వల్ల కాదు, నా వల్ల ఒక్కదాని వల్లే కాదు, వేరే వాళ్ళ కూడా వెళ్ళారు. సరే మీరు రిటర్న్ వచ్చేసరికి నాతో మంచిగా ఉన్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఎందుకు వాళ్ళతో మాట్లాడలేదు. ఈవెన్ మీరు ఒక థింగ్ పోయిందంటే నన్ను అడగమన్నారు, నన్ను అడగమని మీరు డైరెక్ట్గా అడగమంటే మీరు ఎందుకు అడగలేదు అంటే అప్పుడు నా వల్లనా తన వలన అంటే ఆల్రెడీ మీరు బయటకు వెళ్ళారు, బయట చూసి వచ్చారు, ఏది నెగిటివ్ కూడా మీకు అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు, మళ్ళీ మీరు వచ్చి సేఫ్ గేమ్ లెక్క మళ్ళీ మీరు మాట్లాడుకుంటున్నారు అంటే అక్కడ అర్థం కాలేదండి. తను వెళ్ళొచ్చాడు బయటికి, మంచిగా అర్థమైంది బయట పాజిటివ్ అంటే తనకి మంచి ఓటింగ్ ఉంది, మంచి పాజిటివ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇద్దరు బాండింగ్ కూడా మంచిగా ఉండేది. ఎప్పుడైతే దివ్య వచ్చిందో, సో ఎప్పుడైతే తను టాప్ 1 అని చెప్పి వచ్చి ఇలా చేసిందో, తనతో గేమ్ తనతో ఉండిందో తనకు అర్థమైంది ఇది నెగిటివ్గా బయటకు వెళ్ళింది తనకు అర్థమైంది. సో లోపలికి వచ్చాడు. సో ఫస్ట్లో ఏమనుకున్నాడు, సో తనతో మాట్లాడకూడదు అన్నట్టు తనతో మాట్లాడలేదు, ఇదంతా ఉంది. తర్వాత ఏం జరిగింది, గేమ్ ఈ విషయాల్లో వచ్చేసరికి సో తనని సపోర్ట్ తీసుకున్నాడు. సో తన గేమ్ కోసం తను మళ్ళీ మాట్లాడుతున్నాడు. సో అది సేఫ్ గేమే. సో ఇది సేఫ్ గేమ్, అది కనిపిస్తుంది కూడా సేఫ్ గేమ్ అని. ఎందుకంటే బన్నీ గారు బేసిక్గా మంచి పర్సన్ చూస్తుంటే అర్థమవుతుంది, కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. లైక్ అంటే డిఫెండ్ చేయడం కానీ ఈవెన్ మొఖాన్ని చెప్పలేకపోతున్నా, అది తనకి మైనస్ అవుతుంది అంతే. సో దీంట్లో వచ్చి దివ్య వచ్చి దివ్యాని అడుగుతాను, దివ్య నామినేట్ చేస్తుంది. సో బన్నీ గారు నామినేట్ చేస్తారు. సో చూడాలి తర్వాత అయినా తను మారుతాడో లేదో. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.